హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంచననైతే ఇక దశరథ కాపాడి ట్రీట్మెంట్ అయితే చేయిస్తాడు. ఇక అనసూయ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను లేకపోవడం వల్లే చెల్లికి ఇలా జరిగింది అని. కానీ కాంచన మాత్రం నువ్వు బాధపడొద్దక్క అంటూ చెప్తూ ఉంటుంది. ఇంతలో దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరొక వైపు కార్తీక్ అయితే ఇంటికి రావడంతో దీప్ అయితే ఇక కార్తీక్కి జరిగిందంతా చెప్తుంది. ఇలా జరిగింది, జోష్న నన్ను వెళ్ళనివ్వలేదు, మీరేమో పిలుస్తూ ఉంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయారు, అక్కడికి మీ కారు వెనకాలే పరిగెట్టాను, కానీ మీకు వినపడలేదు అంటూ దీప్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక జోష్న ఆలోచిస్తూ ఉండగా, ఎందుకులే అలా ఆలోచిస్తావు, అదంతా నాటకమే కదూ అనగానే, అది నాటకం కాదు నిజమని జోష్న వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇంతలో కాంచన అయితే దశరథని అడుగుతూ ఉంటుంది, ఏంటన్నయ్యా కార్తీక్ దీప ఎందుకు రాలేదు అంటూ అనగానే అప్పుడే కార్తీక్ అయితే ఇక దశరథకి ఫోన్ చేస్తాడు. ఇక దశరథ్ అయితే కార్తీక్ ఫోన్ చేశాడు, వీడియో కాల్ చేస్తున్నాడు అంటూ ఇక వీడియో కాల్ చెయ్యంగానే ఇక కాంచన అయితే వీడియో కాల్లో మాట్లాడుతుంది. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు కార్తీక్, మా అన్నయ్య వచ్చి నన్ను దగ్గరుండి చూసుకుంటున్నప్పుడు ఇక కంగారు ఎందుకు, మీరు భయపడకండి అంటూ అనగానే, సారీ అమ్మా నేను రాలేకపోయాను అంటూ ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి మావయ్య అసలు నీ కూతురు ఇలా చేసిందేంటి అనగానే ఇక దశరథ అయితే బయటికి వచ్చి మాట్లాడతాడు. ఇక్కడ కాంచనకి తన మేనగోడల గురించి చెప్పలేదురా, తన మేనగోడలు ఇంత దుర్మార్గురాలని తెలిస్తే నా చెల్లెలు తట్టుకోలేదు అంటూ ఇక అనగానే, నీ కూతురు దీప అంటూ కార్తీక్ అయితే నోరు జారి మాట్లాడతాడు. అదేంటి బావా అలా అనేసావు అంటూ దీప్ అయితే అడుగుతూ ఉంటుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది అనగానే, ఏమీ లేదు, దీపలాగే నీ కూతురిని మారుస్తాను అంటూ చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడు కార్తీక్. ఇంతలో జోష్న పారిజాతం అయితే కార్తీక్ ఏమంటాడని కంగారు పడుతూ ఉండంగానే అప్పుడే కార్తీక్ దీప అయితే లోపలికైతే వస్తారు. ఇక లోపలికి వచ్చి కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు, త్వరలోనే అన్ని నిజాలు బయటపడేలా చేస్తాను, బుద్ధొచ్చేలా చేస్తాను, అప్పుడు కానీ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు, అప్పటి వరకు వెయిట్ చేయండి అంటూ కార్తీక్ అయితే చెప్పి బయటికి వస్తాడు. ఇంతలో ఇక భోజనానికైతే వస్తూ ఉండగా, ఇప్పుడు వెళ్ళడం అవసరం అంటావా అంటూ పారిజాతం అంటుంది. ఈ వెళ్ళడం అవసరమే అంటూ జోష్న అయితే తీసుకుని వస్తుంది. ఇక అప్పుడే సుమన్నారాయణ అయితే దశరథని అడుగుతూ ఉంటాడు, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయో దశరథ, నువ్వు కనిపించలేదు అంటూ అనగానే, అమ్మో ఇప్పుడే అడుగుతున్నాడు, ఇప్పుడు ఏమంటాడో, వెళ్ళిపోవడం రైట్ ఏమో అంటూ పారిజాతం అంటూ ఉండగా, ఇంతవరకు వచ్చిన తర్వాత దరిద్రంగా ఉంటుంది వెళ్ళిపోతే, నువ్వు మాట్లాడుకో అంటూ జోష్న అయితే చెప్తూ ఉంటుంది. ఏమోని కంగారుగా ఉంది అంటూ పారిజాతం అంటూ ఉండగా ఇంతలో కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు, మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము, మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటాము అంటూ కార్తీక్ దీప కూడా అనగానే, వాడు ఏం సహాయం చేశాడు అంటూ సుమన్నారాయణ అయితే అడుగుతూ ఉంటాడు. ఏం చెప్పమంటారు పెద్ద సారు, మాది ఒక మధ్య తరగతి కుటుంబం, నేను నా భార్య ఇలా ఉద్యోగం పని మీద వచ్చేస్తాము, నా కూతురు స్కూల్కి వెళ్ళింది, మా పెద్దమ్మ కూరగాయలకి వెళ్ళింది, నా తల్లి అవిటిది, నా తల్లి ఒక్కరితే ఉన్నప్పుడు అనుకోకుండా కింద పడిపోయింది, తలకి దెబ్బ కూడా తగిలింది, ఏం చేస్తాము, ఆ టైంలో నా ఫోను ఇంట్లో ఉండిపోయింది, నా ఫోను నా భార్య తీసి నా తల్లికి దెబ్బ తగిలిందన్న విషయం తెలుసుకుని వెళ్దాము అనుకునే లోపే ఈ పెద్ద మేడం గారు వెళ్ళడానికి వీల్లేదని ఆపారు. ఆ సమయంలో నాకు చెప్దాము అంటే నన్ను ఇంట్లో లేకుండా తీసుకువెళ్ళిపోయారు. ఇక అప్పుడు ఇంట్లో దేవుళ్ళ దశరథ గారు ఉన్నారు కాబట్టి వెంటనే సమయానికి వెళ్ళి నా తల్లిని కాపాడారు, లేకపోతే నా తల్లి ప్రాణాలు పోయి ఉండేవి అంటూ కార్తీక్ అయితే జరిగింది చెప్తాడు. ఇక కార్తీక్ అయితే అలా జరిగింది చెప్పంగానే ఇక దశరథకి
అయితే అర్థమవుతుంది తన కూతురికి బుద్ధి చెప్పమన్న మూలనే కార్తీక్ చెప్తున్నాడు అని. ఇక ఇంతలో సుమన్నారాయణ అయితే జ్యోష్నపై కోపంగా అరుస్తూ ఉంటాడు. అది కాదు తాత, అంటే అబద్ధం చెప్తుందేమో అని అనంగానే నోరువి, ప్రతి విషయంలో అబద్ధం చెప్తుందని అంత నిర్లక్ష్యం ఏంటి? ఎందుకు నువ్వు ఇలా చేశావు? అవతల మనిషికి ఏదైనా జరుగుంటే వానర్ మాట పక్కన పెట్టు, ఒక మనిషిగా మానవత్వం ఉండాలి కదా, బాధ్యత తీసుకోవాలి కదా అంటూ ఇక జ్యోష్నపై అరుస్తూ ఉంటాడు. మీరు ఓనర్స్ కదా సార్, మేము వర్కర్స్, మా ప్రాణాలు ఎలా పోతే మీకేంటి? ఆ తల్లి ప్రాణాలు పోతే కొన్ని బంధుత్వాలు కూడా మట్టిలో కలిసిపోతాయి కదా అంటూ కార్తీక్ అయితే అన్ని విషయాలు చెప్పంగానే ఇంతలో సుమన్నారాయణ అయితే జ్యోష్నకి చెప్తాడు, నువ్వు ముందు కార్తీక్కి క్షమాపణ చెప్పు అనంగానే ఇంతలో సుమిత్ర కూడా నీ తప్పు సమర్థించుకోకు, కొంతమంది కారణంగా నీ మైండ్ మారిపోతుంది అంటూ ఉంటుంది. ఇక దీప్ అయితే చూస్తూ ఉంటుంది జ్యోష్న వైపు. అప్పుడే ఇక దీపకైతే క్షమాపణ చెప్తుంది. ఇక జ్యోష్న క్షమాపణ చెప్పగానే ఇంకొకసారి గనక ఇలా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ సుమన్నారాయణ అయితే చెప్తూ ఉంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.